बोलो गणेश महाराज की जय। गणेश महाराज की అలాగే ఇంకా చాలా ఏదో ఒక అవార్డు అదే ప్రకారంగా ఈసారి పంచముగా వినాయక ఉద్దేశం మీద పంచముఖ ముందే మనం ఆడించుకొని ముందే పంచముఖ అలాగే ఈ కార్యక్రమం ఎప్పటికీ దిగ్విజయంగా జరగాలని మేము ఆకాంక్షిస్తున్నాము. అందరి మా కాలి ప్రజలందరూ చుట్టుపక్కల కాలి ప్రజలందరి ఆశీస్సులతో మేము దిగ్విజయంగా జరుపుతాము. చేస్తారా మీరు? ఓం గణేశాయ నమః. మాది శ్రీనగర్ కాలనీ సౌత్ గజానన మండలి 33వ నవరాత్రి ఉత్సవం ఉంది. ఈ సందర్భంగా మేము నవరాత్రులలో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఆధ్యాత్మిక కార్యక్రమం తీసుకుంటూ ఈరోజు 11వ తారీఖు బుధవారం ఈరోజు హోమం లక్ష్మీ గణపతి హోమం జరుపుకోవడం జరిగింది. అలాగే 600 మందికి అన్నదానం కూడా చేయడం జరిగింది. అలాగే మొన్న 9వ తారీఖు సోమవారం రోజు కూడా అన్నదానం చేయడం జరిగింది. శ్రీమతి శ్రీ రోహిణి వెంకటరామరెడ్డి దంపతులు వచ్చే అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. ఆ రోజు 450 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు లక్ష్మీ గణపతి హోమం జరిగింది. ఈరోజు 600 మందికి అన్నదానం చేయడం జరిగింది. ప్రతిరోజు ఇలాగే ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భజన కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి, భగవద్గీత రామాయణం మీద కానివ్వండి, డైలీ భగవద్గీత శ్లోకాలు రోజు 2 శ్లోకాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. అలాగే దీని తర్వాత విశ్వసహస్ర పారాయణం జరుగుతుంది 2 అధ్యాయాలు. అలాగే రోజు విశ్వసహస్ర పారాయణం జరుగుతుంది. బ్రహ్మకుమారీస్ అలాగే వక్తలతో మంచి దైవ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద డైలీ ఉపన్యాసాలు ఉంటాయి. అలాగే నాకు క్విజ్ ప్రోగ్రామ్స్ రామాయణ భాగవతం మీద క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. శనివారం రోజు ఉన్నాయి అవి. క్విజ్ మహిళలకి రామాయణం భాగవతం మీద క్విజ్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకు చిన్న చిన్న ఆటల పోటీలు జరుగుతాయి. అలాగే బాలబాలికలకు కూడా స్పోర్ట్స్ ఉంటాయి. అలాగే రోజు ఇలాగే మా దగ్గర పార్టిసిపేషన్ దగ్గర 200 ఇల్లు ఉంటాయి మా దగ్గర. మా శ్రీనగర్ కాలనీలో శ్రీనగర్ కాలనీ నుంచే కాకుండా చుట్టుపక్కల ఇంద్రానగర్ కాలనీ, రాజేంద్ర నగర్, ఎన్జిఎస్ కాలనీ నుండి కూడా మా దగ్గరికి వస్తారు అన్నదానం రోజు. ఈ కార్యక్రమాలు మేము ఒకప్పుడు ఇంతకుముందు రాఘవేంద్ర నగర్, ఇంద్రనగర్, తర్వాత శ్రీనగర్ కాలనీ నార్త్ ఇవన్నీ కూడా మా దాంట్లోనే ఉండే. ఈ మధ్యలో 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు విడిపోయి వాళ్ళు సొసైటీ ఫామ్ చేసుకొని వాళ్ళు సపరేట్గా చేసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ మేము అందరూ చుట్టుపక్కల కాలనీలతో కూడా మాకు అందరి సత్సంబంధాలతో వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మొన్న కూడా రావడం జరిగింది, ఈరోజు కూడా రావడం జరిగింది. ఇలాగ మేము ఏ రోజు కూడా ఈవెన్ కరోనా పీరియడ్లో కూడా పడిపోకూడదని కరోనా పీరియడ్లో కూడా మేము ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా అన్ని కార్యక్రమాలు బ్రేక్ అనేది లేదు. 33 years కంటిన్యూ 33rd year. ఓకే సార్. ఈ విధంగా మేము ప్రతిసారి కార్యక్రమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా దగ్గర కొంచెం పిల్లలు లేరు, అయినా సీనియర్ సిటిజన్స్ అందరం, పెద్దవాళ్ళు, పిల్లలు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకా
చాలా ఇంతకుముందు కూడా ఇప్పుడు కూడా చాలా కార్యక్రమాలు మనం చేపట్టడం జరిగింది. చాలా ప్రతి సంవత్సరం దాదాపు ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు అయితే కంపల్సరీ వస్తుంది నాకు. ఈరోజు అదే ప్రకారంగా ఈసారి 33వది పంచముఖ వినాయక విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇంతకుముందు 32 సంవత్సరాల పంచముఖ ఆంజనేయుని పెట్టలేదు. ఈరోజు ఈ 33వసారి పెట్టడం జరిగింది. ఇదొక ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఈసారి చేయాలనే ఉద్దేశం మీద పంచముఖం ముందే మనం ఆర్డర్ ఇచ్చుకొని ముందే పంచముఖ వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఎప్పటికీ దిగ్విజయంగా ఆ భగవంతుని కృప వల్ల దిగ్విజయంగా జరగాలని మేము ఆకాంక్షిస్తూ అందరి మా కాలనీ ప్రజలందరూ చుట్టుపక్కల కాలనీ ప్రజలందరి ఆశీస్సులతో మేము దిగ్విజయంగా జరుపుకుంటున్నాం.